వెల్కమ్. ఈ టాపిక్ లో మనం షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్ లో 6 mm థిక్నెస్ కలిగిన కాస్ట్ ఐరన్ పై సింగిల్ వీ బట్ జాయింట్ ను అసెస్ చేయడం గురించి నేర్చుకుందాం. ఉద్దేశ్. ఈ పాఠంలో మనం నేర్చుకునేది అంచులను కత్తిరించడం మరియు సిద్ధం చేయడం, కాస్ట్ ఐరన్ ప్లేట్లు మరియు టాక్ వెల్డ్ సెట్ చేయడం, ప్లేట్లను ముందుగా వేడి చేయడం మరియు ఉమ్మడిని వేడి చేయడం, ఎలక్ట్రోడ్ ఎంచుకోండి మరియు కరెంట్ సెట్ చేయండి, క్రాక్ లేకుండా మల్టీపాస్ డిపాజిట్ చేయడం, లోపాల కోసం ఉమ్మడిని తనిఖీ చేయండి. వెల్డింగ్ ప్రక్రియకు అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, హ్యాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, చిప్పింగ్ హ్యామర్, స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్, సేఫ్టీ క్లాతింగ్, గ్లౌజెస్, PPE కిట్, ఎలక్ట్రోడ్, SMAW వెల్డింగ్ మెషిన్. భాగం చివర్లో మీరు కాస్ట్ ఐరన్ ప్లేట్ను 150x50x6 mm సైజులో కత్తిరించండి. అంచులను సిద్ధం చేయండి. మ్యాచింగ్ లేదా ఫైల్ చేయడం ద్వారా అంచులను 30 డిగ్రీల కోణంలో బీవెల్ చేయండి. 1.5 mm రూట్ ఫేస్ను మెయింటైన్ చేయండి. క్లాస్ ఐరన్ ప్లేట్ను సరైన రూట్ గ్యాప్తో సెట్ చేయండి. తారాగణం ఇనుము ఎలక్ట్రోడ్ తక్కువ హైడ్రోజన్ 3.15 mm డయాను ఎంచుకోండి మరియు కరెంట్ను 90 నుండి 120 AMPS సెట్ చేయండి. టాక్ వెల్డ్ జాయింట్స్. లోపాల కోసం జాయింట్స్ తనిఖీ చేయండి. ఇప్పుడు మనం SMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 6 mm మందంపాటి కాస్ట్ ఇనుపుపై సింగిల్ వీ బట్ జాయింట్ విధానాన్ని చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డ్ కాస్ట్ ఐరన్ జాబ్ని సెట్ చేయండి. పనిని ముందుగా వేడి చేయండి. కాస్ట్ ఇనుము ఎలక్ట్రోడ్ లో హైడ్రోజన్ 3.15 mm డయాను ఎంచుకోండి మరియు కరెంట్ను 90 నుండి 120 AMPS సెట్ చేయండి. మీడియం ఆర్క్ పొడవుతో వెల్డ్ లైన్కు 80 డిగ్రీల ఎలక్ట్రోడ్ కోణంతో రూట్ రన్ డిపాజిట్ చేయండి. చిన్న ఆర్క్ మానుకోండి. వైర్ బ్రష్ ద్వారా రూట్ను శుభ్రం చేయండి. కొంచెం నేయడం కదలికతో రెండవ పరుగును డిపాజిట్ చేయండి మరియు ఎలక్ట్రోడ్ కోణం 80 డిగ్రీని వెల్డ్ లైన్కు ఉంచండి. కాస్ట్ ఇనుము యొక్క ద్రవత్వం తక్కువగా ఉంటుంది మరియు ఇది కరిగిన లోహాన్ని సులభంగా జాయింట్లోకి ప్రవేశించేలా చేస్తుంది. వైర్ బ్రష్ ద్వారా రెండవ పరుగును శుభ్రం చేయండి. కొంచెం నేత కదలికతో మూడవ పరుగును డిపాజిట్ చేయండి. ఎలక్ట్రోడ్ కోణాన్ని 80 డిగ్రీల వెల్డ్ లైన్కు ఉంచండి. పోస్ట్ వేడి పని.
పొడి ఇసుక లేదా బూడిద కింద పని ఉంచండి మరియు నెమ్మదిగా చల్లబరుస్తుంది. వైర్ బ్రష్ ఉపయోగించి వెల్డింగ్ను శుభ్రం చేయండి. కాస్ట్ ఇనుము ఉమ్మడిలో క్రాక్స్ నివారించడానికి లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ ఉపయోగం. ఇప్పుడు మనం ఐరన్ కాస్ట్ పై సింగిల్ వీబట్ జాయింట్ యొక్క తనిఖీని చూద్దాం. ష్రింకేజ్ క్యావిటీస్, గ్యాస్ బుడగలు మరియు పగుళ్ళు లోపాలు. అధిక కార్బన్ కంటెంట్ కారణంగా కార్బన్ వెల్డింగ్ మెటల్ మరియు హీట్ ప్రభావిత జోన్లోకి మారుతుంది. అధిక కార్బన్ ప్లేట్లను గట్టిగా మరియు పెళుసుగా చేస్తుంది. ఆ లోపాలను ఇప్పుడు చూద్దాం. అండర్ఫిల్, ఓవర్లాప్, క్రాక్స్, ఎక్సెస్ రెయిన్ఫోర్స్మెంట్, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది ఎండ్స్లను తయారు చేయడం, కాస్ట్ ఐరన్ ప్లేట్స్ మరియు టాక్ వెల్డ్ను సెట్ చేయడం, ఎలక్ట్రోడ్స్ను సెలెక్ట్ చేసి కరెంట్ను సెట్ చేయడం, రూట్ రన్, సెకండ్ మరియు థర్డ్ రన్ను క్రాక్ లేకుండా డిపాజిట్ చేయడం, పోస్ట్ వెల్డ్ ద్వారా జాయింట్ నుండి స్ట్రెస్ను రిలీజ్ చేయడం, డిఫెక్ట్స్ ఉన్నాయా అని జాయింట్ను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.